హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుప్రషర్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజైతే కొంచెం బిజీ డే అనే చెప్పాలి, ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉంది. మా హస్బెండ్ ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోమంటే నేను కూడా రెడీ అయిపోయాను హడావిడిగా. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం అంతా మీకు డీటెయిల్గా కావాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలో అయితే మీరు కూడా జాయిన్ అవ్వండి. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మేమైతే షాపింగ్కే వెళ్తున్నాం. చూడాలి ఈరోజు షాపింగ్ నేను ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తానో లేదో. షాపింగ్ అంటే మా హస్బెండ్కి ఎక్కడ లేని ఓపిక తగ్గిపోతుంది. అసలు నాకు ఎనర్జీ మొత్తం ఆన్లో ఉంటుంది షాపింగ్ అంటే. చూద్దాం తన ఎనర్జీ డ్రాప్ అవ్వకముందే నేను షాపింగ్ ఫినిష్ చేస్తానో లేదో ఈరోజు. ఇంకా ఏం తీసుకున్నాం ఏంటి అనేది డీటెయిల్గా కావాలంటే వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకెందుకు లేట్ అవుతుంది, ఇప్పటికే ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే జూడియోకి వెళ్ళాం. కలెక్షన్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు అన్నట్టు నార్మల్గా అయితే వెళ్ళాం. వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది జూడియోలో. నేను ఇంకా వెతికి 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 లాస్ట్ నాకైతే కొన్ని సెట్ అయ్యాయి, అవి తీసుకున్నాను. అసలు నేను ఏం తీసుకున్నాను అనేది మీకు కావాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, మీకే అర్థమవుతుంది నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా షాపింగ్ అంతా అలా ఫినిష్ చేసి మా హస్బెండ్ కూడా కొన్ని చూస్తున్నాను ఉడీస్, అవి చాలా బాగున్నాయి అవి కూడా. జూడియోలో అయితే ఎథ్నిక్ వేర్, ట్రెడిషనల్ వేర్ ఇలాంటివి అయితే ఉండవు, ఓన్లీ వెస్ట్రన్ వేర్ మాత్రమే ఉంటుంది. మనకి ఇవి ట్రెడిషనల్ వేర్ ఇలాంటివి కావాలనుకుంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోవడమే. ఓన్లీ వెస్ట్రన్ వేర్ కావాలంటే జూడియో బాగుంటుంది. ఇంకా జూడియోలో కొన్ని నచ్చినవి ఉంటే అవన్నీ తీసుకొని ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే బయలుదేరిపోయాం. అప్పటికే చాలా టైం పట్టేసింది జూడియోలో షాపింగ్ చేసేటప్పటికే. ఇంకా ఆకలితో ఉండేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకేం షాపింగ్ చేద్దామన్న కాన్సన్ట్రేషన్ అంతా ఆకలిపైనే ఉంటుంది. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే లంచ్ చేసేసి తర్వాత మిగతా షాపింగ్ అంతా చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ లంచ్ అయితే చేయడానికి అయితే హోటల్కి వచ్చేసాం. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఫుడ్ రావడమే లేటు. ఈలోపు మాకు ఫుల్గా ఆకలితో ఉన్నాం కదా, వెయిట్ చేస్తున్నాం ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని. ఈలోపు ఫుడ్ కూడా వచ్చేసింది. మంచిగా చికెన్ మ్యాంచో సూప్ ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేసాం. చికెన్ మ్యాంచో సూప్, లాలీపాప్స్ అయితే చాలా బాగున్నాయి, వేడివేడిగా సర్వ్ చేశారు. ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి సూప్ అయితే బౌల్ అలా లాగించేసాం ఇద్దరం కూడా. ఇంకా లాలీపాప్స్ అయితే నేను 1.5 తిన్నానేమో, మిగిలినవన్నీ మా హస్బెండే తినేశారు. నాకు కళ్ళతో చూస్తే ఆటోమేటిక్గా పొట్ట నిండిపోతుంది. నేను ఒకే ఐటెం అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేను, అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఒకే దానిపైన స్టిక్ అయిపోయి అదే తినాలి అంటే కొంచెం కష్టమే. అన్నీ ఉంటే కొంచెం కొంచెం తింటే నాకు సాటిస్ఫై అయిపోతుంది. చికెన్ లాలీపాప్స్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. కానీ మనం ఎంత ఇంట్లో ట్రై చేసినా సరే అలా చేయలేం, ఎందుకంటే మనం అన్నీ టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వాడలేం కాబట్టి వాళ్ళ టేస్ట్ అయితే మనకు రాదు. మనం మంచిగా హెల్తీగా చేసినా సరే మనకి ఎక్కడో హోటల్ ఫుడ్డే బాగుంటుంది అనే మైండ్ సెట్తో ఉంటాం అందరం కూడా. కానీ ట్రస్ట్ మీ, ఇంట్లో ఒక్కసారి హెల్తీగా మంచిగా టేస్టీగా చేసుకొని ఫుడ్కి అలవాటైతే అసలు బయట ఫుడ్ మనకు తినాలని కూడా అనిపించదు. అన్నీ ఆలోచిస్తే మాత్రం బయట ఫుడ్ అంత దరిద్రం అయితే ఇంకోటి ఉండదు. కాబట్టి ఇంట్లోనే మంచిగా తినడానికైతే ట్రై చేయండి. ఎప్పుడో సరదాగా ఒకసారి అనుకుంటే పర్వాలేదు. మేమైతే ఇంక లంచ్లోకి ప్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. బిర్యానీ అయితే చాలా బాగుంది, చెప్తున్నాను కదా చాలా బాగుందనే అంటాం మనం హోటల్ ఫుడ్ అయితే. ఇంట్లో ఫుడ్ అయితే ఏదో ఒక తప్పులు వెతుకుతాం. ఇంట్లో ఎంత హైజీన్గా చేసినా కొంచెం ఎక్కడ హోటల్ ఫుడ్డే బాగుంటుంది కదా. ఇంకా లంచ్ అయ్యాక కొన్ని గ్రోసరీస్ ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటే డిమార్ట్కి కూడా వెళ్ళాం. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలా నేను ఎంత ఫాస్ట్గా షాపింగ్ అంతా కంప్లీట్ చేయడం. అసలు నేను ఇంత ఫాస్ట్గా సెలెక్ట్ చేయలేను, అన్నీ చూసీగా ఉంటాను. ఇంకేదైనా బాగుంటుందేమో, నెక్స్ట్ షాప్కి వెళ్తే ఇంకా వేరే దగ్గరికి వెళ్తే ఇంకా మంచిగా ఉంటుందేమో అనేది నాకు ఎక్కువ ఉంటుంది మైండ్లో. ఒక 2-3 చోట్లకు వెళ్తేనే కానీ నేను సాటిస్ఫై అవ్వను. కానీ ఈసారి ఫస్ట్ టైం ఒకే షాప్లో నేను ఇంకా మంచిగా సెట్ అయిపోయాయి అన్నీ. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ, ఇంకా ఎక్కడికి తీసుకువెళ్ళలేదని. ఒక షాప్లోనే కంప్లీట్ చేసేసానండి షాపింగ్. ఇంకా ఆయన హ్యాపీ కాబట్టి షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసాం. అసలు మేము ఏం తీసుకున్నాం ఏంటి అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే డీటెయిల్గా చూపిస్తాను. ఎందుకంటే ఒక హాల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను డీటెయిల్గా, మీకే అర్థమవుతుంది ఏంటి ఏం తీసుకున్నాను అనేది. స్టే ట్యూన్ ఫర్ part 2 guys. Stay positive, stay healthy, be kind to everyone. That's all for this video. Bye.